బాధాకరమైన విషయం ఏంటంటే యవనస్తులకి సరైన టైంలో వాక్యం దొరకట్లా. చాలా మందికి సరైన టైంలో సరైన ఏజ్ లో వాక్యం దొరక్క పాడైపోతున్న అమ్మాయిలు ఉన్నారు, పాడైపోతున్న అబ్బాయిలు ఉన్నారు, చెడిపోతున్న అమ్మాయిలు ఉన్నారు, చెడిపోతున్న అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళకి తెలియట్లా. మనసు పక్షిలా పరిగెడుతుంది, ఎటు తీసుకెళ్తే అటు ఎగిరిపోతున్నారు. తాత్కాలిక సంతోషాల కోసం, తాత్కాలిక ఆనందాల కోసం, తాత్కాలికమైన మత్తు. ఈ మధ్య కాలంలో ఈ గంజా ఎక్కువైపోయింది, డ్రగ్స్, సిగరెట్లు, మందు. విచారకరమైన విషయం, సెక్సువల్ థాట్స్ కి కూడా లొంగిపోయి అసలు ఎవరితో మీరు కలుస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎందుకు శరీరాలను అలా పాడు చేసుకుంటున్నారో తెలియని దుస్థితికి వెళ్ళిపోతున్నారు ఈరోజు అమ్మాయిలు, అబ్బాయిలు. 5 నిమిషాల సుఖం కోసం అందమైన బంగారు జీవితం మొత్తాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. ఈ 5 నిమిషాల సుఖం కోసం ఎంత అందమైన జీవితాన్ని పాడు చేసుకున్నారు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు టిక్ కొట్టేసుకున్నారు. నిజంగా చెప్తున్నా, ఒక అమ్మాయి రోజు ఏడుస్తూ వచ్చింది నా దగ్గరికి. నేను చదువుకుంటున్నప్పుడు మోసపోయాను, తప్పు చేశాను, ఇప్పుడు హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నాను. అమ్మాయి వయసు ఎంత తెలుసా మీకు? 23 ఏళ్ళు. 23 ఏళ్ల వయసులో హెచ్ఐవితో బాధపడుతుంది ఒక ఆడపిల్ల అంటే అంతకంటే ఘోరమైన దుస్థితి మరొకటి ఉంటుందా? అమ్మాయి జీవితం 23 ఏళ్ళేనా? 70-80 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకవలసిన ఒక ఆడపిల్ల 23 ఏళ్ళకి హెచ్ఐవి రోగాన్ని తెచ్చుకొని బాధపడుతోంది అంటే ఆ టైంలో, ఆ యవ్వన దశలో ఆ అమ్మాయికి చెప్పేవాడు లేక, చెబితే అర్థం చేసుకునే స్థితి లేక, మాయ మాటలకు, మోసపు మాటలకు లొంగిపోయి ఇదే జీవితం అనుకొని భ్రమలో బ్రతికేసి ఎవరితోనో శరీరాన్ని పంచుకొని అంతే అక్కడతో జీవితాన్ని కొలాప్స్ చేసేసుకుంది, నాశనం చేసేసుకుంది. ఎంత ఏడ్చినా ఆ శరీరం లోపలికి వెళ్ళిన క్రిమి బయటికి పోయే అవకాశం ఉండదు. ఇప్పుడు అనుకుంటారు